ఆర్మీలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ రిక్వైర్మెంట్ 2026 ద్వారా టోటల్ 2016-15 పోస్టులు భర్తీ చేయనున్నారు. 10th, 12th డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ రిక్వైర్మెంట్లో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ట్రేడ్మెన్ మెట్ 1799 పోస్టులు, ఫైర్మెన్ 520 పోస్టులు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 142 పోస్టులు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 104 పోస్టులు, మెటీరియల్ అసిస్టెంట్ 50 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ట్రేడ్మెన్ మెట్, ఫైర్మెన్, ఎంటీఎస్ పోస్టులకు సాధారణంగా 10th పాస్ అర్హత ఉండాలి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు 12th పాస్తో పాటు టైపింగ్ స్కిల్ అవసరం. మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ట్రేడ్మెన్ మెట్, ఎంటీఎస్, ఫైర్మెన్ పోస్టులకు మ్యాక్సిమం 25 ఇయర్స్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్కి మరియు మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకు మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ అనేవి 24 ఆగస్ట్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ అప్లికేషన్కు 22 సెప్టెంబర్ 2026 చివరి తేదీ. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎటువంటి ఫీజు లేదు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అర్హత ఉన్న పోస్టులకు ఫిజికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. చివరగా మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామ్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వచ్చేసి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours టైం ఉంటుంది మనకి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం శ్రీకాంత్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.